హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ముందుగా మీ అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు తమ్నేల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఈరోజు మన రెసిపీ ఏంటో. ఉగాది పండుగ సందర్భంగా మనం తెలంగాణ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ఉగాది పచ్చడి కోసం ముందుగా కొత్త చింతపండును ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఈ విధంగా ఒకసారి కడిగి 1 కప్పు నీళ్లు పోసుకొని చింతపండుని 10 నిమిషాలు నానబెట్టుకోండి. చింతపండు నానేలోపు మనం ఒక పచ్చి మామిడికాయని తీసుకొని ఇలా పీల్ చేసుకుందాం. పీల్ చేసిన మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం. అలాగే 1 కప్పు తురిమిన బెల్లంని కూడా తీసుకోండి. ఇప్పుడు వేప పువ్వుని ఇలా తుంచి తీసుకుందామండి. ఇలా తెల్లగా ఉన్న పువ్వుని మాత్రమే కడిగి తీసుకోండి. 10 నిమిషాలు అయిందండి. చింతపండు బాగా నానుంటుంది. చింతపండుని ఈ విధంగా పిసుక్కొని రసంని ఫిల్టర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కొత్త పాత్రలో మనం ఫిల్టర్ చేసుకున్న చింతపండు రసంని పోసుకోండి. అలాగే ఇందులో మనం తురిమిన 1 కప్పు బెల్లం కూడా వేయండి. అలాగే 4 టేబుల్ స్పూన్లు చిన్నగా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వేప పువ్వు, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి. బెల్లం బాగా కలిసేలాగా అంతా బాగా కలపండి. మీరు కావాలంటే ఇందులో కొన్ని పుట్నాలు లేదా కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చండి. అలాగే కొంతమంది గసగసాలు కూడా వేస్తారు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 200 ml వాటర్ యాడ్ చేసి అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. మన షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిందండి. మరి మీరు ఈ ఉగాదికి ఈ విధంగా ఉగాది పచ్చడిని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.